హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వజ్రాల వేట పరంగా మొదటి వేట వచ్చాము. ఈ అడ్రస్ వచ్చేసి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఉంది. ఇక్కడ ఎంతోమందికి వజ్రాలు దొరికినది సూచనలు ఉన్నాయి. గతంలో ఇక్కడ కొండకు వెళ్ళే ఈ అనాథ వాళ్ళకి కానీ బోయే వాళ్ళకి కానీ చాలా అంటే చాలా వజ్రాలు దొరికినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఉదయం పూట వచ్చి వజ్రాల అన్వేషణ చేసుకొని మధ్యాహ్నానికి సమయానికి అందరూ తిరిగి వెళ్తారు. వాళ్ళందరినీ కనుక్కొని రావడం జరిగింది. గతంలో ఎంతోమందికి తేనెరాలు కావచ్చు, అలానే ఒరిజినల్ వజ్రాలు కావచ్చు, ఇక్కడ దొరికిన ఆనవాళ్ళు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ దొరికిన వజ్రాలు 100% ఒరిజినల్. ఈ వజ్రాలు దొరికిన వాళ్ళు చాలామంది కూడా గుడిసెల నుండి మేడల మిద్దెలు కట్టుకున్నారు. ఇక్కడ దొరికిన ఒక్కొక్క వజ్రము 5 నుంచి 10 లక్షలు పైన విలువ ఉంటుంది. నేను వెతుకుతున్నాను, దొరికితే ఇలాంటి వజ్రాలు అయితే దొరకండి. దొరికితే మాత్రం కంపల్సరిగా 100% ఒరిజినల్ డైమండ్స్ దొరుకుతాయి ఇక్కడ. గతంలో ఇంతకుముందు నేను వీడియో చేసినప్పుడు అప్లోడ్ చేద్దామని చూసాను, కుదరలేదు. ఇక్కడే కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కనికిరాల దిన్నె సరిహద్దుల్లో ఈ ప్రదేశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ అనేది వాళ్ళు చెప్పరు. ఈ సరౌండింగ్లోనే ఈ వంక ఆనుకొని గతంలో వజ్రాలు ఎన్నో వచ్చిన సిచ్యువేషన్లు ఉన్నాయి. ఈ కనికిరాలను అంటుకొని ఈ నేల చూస్తుంటే జొన్నగిరికి పగిడిరాయికి ఎటువంటి అలాంటి పోలికలను కలిగి ఉన్నది. ఇది అనుకున్నా, అది కాదు చూపిద్దాం అనుకుంటే చూస్తున్నాం. అన్ని వీడియోలో మాదిగా వాళ్ళు ఎతికేటప్పుడు రావచ్చు. నెక్స్ట్ వీడియో మాత్రం వాళ్ళంతా ఎతికేటప్పుడు వచ్చి మాత్రం వీడియో తీయగలను. చూస్తున్నా, ఈరోజు సండే కాబట్టి చూద్దాము వాళ్ళు ఏమైనా కనిపిస్తారేమో అనేసి వచ్చాను. నేను చాలాసేపు నుంచి అయితే వెతుకుతున్నాను అండి. నాకు ఒక్కటైతే కనిపించడం లేదు. మేబీ ఈ వజ్రాలు అన్వేషణ చేసే వాళ్ళకి ఎంతో ఓపిక ఉండాలనుకుంటా. నాకైతే కాసేపటికే చెమటలు పట్టేస్తున్నాయి. చూద్దాం. మేబీ అందరిలాగా ఒక స్టోన్ చూసి తర్వాత వీడియో తీయడం అలాంటిది ఏం లేదండి. చాలాసేపు నుంచి అయితే లైవ్లోనే తీస్తున్నాను. చూద్దాం, మేబీ ఒకవేళ ఏమన్నా కనపడుతుందేమో చూద్దాం. ఎందుకంటే చాలామంది అడవికి వెళ్ళే వాళ్ళు మాత్రము ఇప్పుడు అడవికి వెళ్ళి మౌసిరెల్ గడ్డలు కానీ సరపతి గడ్డలు కానీ తెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊరి సైడు. ఇప్పుడు వాళ్ళంతా మానుకొని చాలామంది సెటిల్ అయిపోయినారు. ఎందుకంటే వజ్రాలు చాలా దొరుకుతున్నాయి ఈ ప్రదేశంలో. ఒక చోటు నుంచి వాటర్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ ప్రదేశం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంది కొంచెం. ఇది కూడా కాదు. చూద్దాం, మేబీ ఇంకొంచెం దూరం అటు సైడ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడికైతే దావైతే క్లోజ్ అయిపోయింది. అది రాజేంద్ర, ఆ దారి ఎక్కడ కనిపించడం లేదే. పైనుంచి వాటర్ వస్తుంట చూడు. అదే రాజేంద్ర, నారవా ఇంకా చాలా దూరం పోవాలా?
నీకు ఒక రాయి కూడా కనిపించలే రాజేంద్ర? కనీసం ఆ పోలికలతో అనేది ఎట్లానా? అద్దం మాది తలుక్కొని మెరుస్తుంది అంటవా? నేను చాలాసేపు నేను చూస్తున్నాను రాజేంద్ర. ఆ నార్వ కూడా కనిపించిందంటే కూర్చొని అరచ్చు. మేబీ అట్లా ముందు ఉందా లేదంటే ఇక్కడ ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో చాలామందికి మెరిసే రాళ్ళు అయితే దొరికాయి. అదేంటండి, ప్రతి ఒక్కరు వర్షం పడిన మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేస్తారు ఈ వజ్రాల వేటకైతే. మేబీ నేను హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నా, ఎటువంటిదైతే నాకైతే కనిపించలేదు. ఒక్క మాటలు ఒప్పుకోవచ్చు, ఈ వజ్రాల అన్వేషణ చేసే వాళ్ళకి మాత్రము చాలా అంటే చాలా ఓపికండి. రోజుల తరబడి, నెలల తరబడి కొంతమంది ఎత్తా అంటారు. కొన్ని ప్రదేశాల్లో ఒకటే చోట గుంత దవ్వుకుంటా అలా ఏరేస్తూ అంటారు. కానీ ఇక్కడ మాత్రము అటువంటిది లేదండి. ఎతుకుతూ ఉంటే దారం మెట్టే కనిపించేస్తాయి. మేబీ ఆ వంక దారిలోకి వచ్చినానంటే దొరికే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అన్ని వంకలు కలిసి ఒకటే చోటికి ఇక్కడికి వాటర్ వచ్చేస్తాయండి. వీడియోలో కనిపిస్తున్నాయి కదా. నారువా కొద్దిగా ముందు అని ఉండాలని చూద్దాం. చూద్దాం రాజేంద్ర. అప్పుడే మన ఊరికి కానీ యానాదులు వచ్చేది మాత్రం ఇటు సైడ్కి వస్తారు, అడవి ప్రాంతానికి వస్తారు, చూస్తారు. ఇక్కడ ఒక నారు ఉంది అంట, నీళ్లు పారే నారు, అక్కడే మేము వెతుకుతామనేసి చెప్పాడు. చూద్దాం, కనీసం ఒక్క రాయన్న, ఆ పోలీసుతో రాయన్న దొరికిందంటే మనం వెళ్ళిపోదాం. కాళ్ళు అచ్చర్లు కానీ ఏం లేదు. మరి ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా, కొంచెం ప్రజలు తిరిగే ఏరియా, జనాలు తిరిగే ఏరియానే. రాయంద్రా ఇక్కడ ఇదే రాజేంద్ర నార్వా. చెప్పాను కదా చాలాసేపు నుంచి ఎతికితే కానీ వచ్చింది నార్వా. ఇదే నార్వా. ఈ నారలు ఒకప్పుడు ఏమి దొరుకుతానే రాజేంద్ర. ఇప్పుడు కనీసము నార్మల్ రాళ్ళంటే నార్మల్ రాళ్ళు కూడా కనిపించాలి. సేమ్ టు సేమ్ అలాంటివంటిది, కానీ అది కాదు.
ఒక 10 నిమిషాలు రా, వచ్చేస్తాను నేను. కూర్చోలే నువ్వు కూర్చోలే 10 నిమిషాలు. ఎందుకంటే అడవికి వెళ్ళే వాళ్ళంతా ఇటు సైడే వస్తారు. నాకు సమాచారం ప్రకారం ఇక్కడే అనేసి తెలిసింది. చూస్తున్నా. ఎందుకంటే మనం బాగోకపోయినా కానీ కొంతమంది అయినా సరే ఈ వీడియో తెలుసుకొని 10 మందికైనా తెలుస్తుందన్న ఆలోచనతో వీడియో తీస్తున్నా. ఇది డైమండ్ లాగా కనిపిస్తుంది, లోపల మెరుపులు వస్తున్నాయి. కానీ ఇదైతే కాదు, ఎందుకంటే మనకు జారుడు అనేది కనిపించాలి రాయిలో. చూద్దాం, ఇది కాకుండా ఇంకా కాసేపు చూద్దాం. ఎందుకంటే ఈ నేల మొత్తము మనం సింకురాలు అంటాం కదా, ఆ టైప్లోనే ఉన్నాయి. ఇటువంటి వాటిలోనే ఎక్కడైనా బయట పడవచ్చు, అందుకోసమే చూస్తాను. చాలామంది ఈ వీడియోలో అక్కడ చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు అనేసి వెళ్తున్నారు, కానీ తన సొంత ఊర్లో తను ఉంటున్న సొంత గ్రామంలో కూడా వజ్రాలు దొరికే అవకాశం ఉంది. అంటే ఎవరు ఎతకరండి, వెతికితే మాత్రము తప్పకుండా కనిపించేదానికి అవకాశం ఉంది. ఎవరు ఎతకకుండా వాళ్ళెవరో వాళ్ళు చెప్పారు అనేసి అట్లా వెళ్ళేసి రోజుల తరబడి నెలల తరబడి ఎతుకుతూ ఉంటారు. మేబీ ఈ నేను వచ్చిన ప్రదేశం అయితే కాదనుకుంటా, ఎందుకంటే ఈ టైప్ రాళ్ళు మాత్రమే ఉండే కాబట్టి. వాళ్ళు చెప్పినట్టు తేనె రాళ్ళు కానీ అలాంటివి అయితే నాకైతే కనిపించలే. ఇంతసేపు ఈ రాయి ఒక్కటే కనిపించింది, అంతేగాని అటు నుంచి వేరే రాళ్ళు అయితే కనిపించలేదు. గుట్టలుగా ఇలాంటి రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు ఉన్నాయంటే కంపల్సరిగా ఇక్కడ ఒక చోట ఉండొచ్చు. అమ్మ, చాలాసేపు నుంచి ఎతికి నడుములు అయితే పట్టేస్తున్నాయి. మనకైతే ఒక్కటి కూడా తేనె రాళ్ళు అనేటట్టు అయితే కనిపించలేదు. అందుకేనేమో వజ్రాలకి ఎంత విలువ. గతంలో మన వాళ్ళు శ్రీకృష్ణరాయలు కాలంలో ఎంత కష్టపడి ఎత్తుకేవాళ్ళో నాకు అర్థమవుతుంది. కానీ అప్పట్లోనే రాసులు కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇట్ట వెళ్ళి